తమాషా ఇంకా ప్రపంచంలో ధర్మం మిగిలి ఉంది. ఆశ్చర్యమైన విషయం. మీరు చూడబోయే వీడియోలో మన హిందీ నటుడు జానీ లీవర్ గారు అనుకోకుండా, యాక్చువల్గా మేము ఎప్పుడూ చూసుకోలేదు, కలవలేదు. కానీ ఆయన ఆర్టిస్ట్ అని నేను ఆర్టిస్ట్ అని ఆయనకి తెలుసు. అలాంటిది ఎందుకో ఏమిటో కారణమే లేదు. సడన్గా నేను వస్తున్నానమ్మా అని ఫోన్ వచ్చింది. అరే మీరు రావటం ఏంటండి, నేను ఇక్కడ ఏమీ ఏర్పాటు చేయలేను, మీకు అనుకూలంగా నేను ఏమీ చెయ్యలేను, వద్దు అన్నాను. స్ట్రైట్గా వద్దన్నా. లేదండి, ఒక్క గంట అయినా మిమ్మల్ని చూడాలని ఉంది, నేను వస్తున్నానని ఒక 7-8 సార్లు ఫోన్ చేసి నిజంగానే సడన్గా నేను బయలుదేరుతున్నానమ్మా సాయంత్రం ఫ్లైట్కి అన్నారు. ఆశ్చర్యం వేసింది. ఆయన ఎవరు, నేనెవరు? ఆయన బాంబే, కానీ ఆయన పుట్టింది పెరిగిందంతా ఒంగోలు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, బిడ్డలు కూడా, మన వీడియోలో ఉండే బాబు ఆయన కొడుకు, అందరూ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు. అందులో మా వెల్విషర్ లక్ష్మణ్ గారని బెంగళూరు, ఆయన కాలేజెస్ ఉన్నాయి. ఆయనకు ఈ సాహిత్యాలు, తెలుగు భాష మీద పట్టు. కనీసం సంవత్సరానికి 5-6 ఫంక్షన్లు, అందరికీ సన్మానాలు చేసే సంస్కారం, అభిమానం ఉంది తెలుగు మీద. ఆయన కూడా వచ్చారు, అదే సమయంకి ఆయన వచ్చారు. ఆ నల్ల చొక్కా వేసుకున్న ఆయనే. నాకు 5-6 సార్లు కూడా ఆయన సన్మానం చేశారు. చాలా పెద్ద కాలేజ్ అయినది. ఆ ఇద్దరు కలియక నేను నమ్మరు, ఆశ్చర్యంగా జరిగింది. ఏ ఒక్క ఆలోచన లేకుండా జరగడం అంటే అది ఆశ్చర్యం కాదా? రెండోది, సడన్గా వచ్చేటప్పటికి నేనేమీ చేయలేకపోయినా వచ్చారు, కూర్చున్నాము. ఆ ఆడి చెట్టు దగ్గర కూర్చున్న తర్వాత తెలుగు భాష గురించి మాట్లాడాడు. ఇదేంటి ఈయన తెలుగు భాష గురించి మాట్లాడుతున్నాడు అంటే, అప్పుడు ఏంటండి నేను అడిగా. అంటే నాకు అర్థం కాక ఏంటండి అని అడిగితే, ఇప్పుడున్న ఆర్టిస్టులే కాదు, మామూలు వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతున్నారు. అది ఒక చిన్న చూపుగా చూసేసి స్టైల్గానో, లేకపోతే వాళ్ళ గురించి గొప్పగా అనుకోవాలనో, అది కూడా కరెక్ట్ అయిన ఇంగ్లీష్ కాదు, ఏదేదో మాట్లాడుతున్నారు. దాని గురించి ఆయన ఆర్టిస్టులు స్టేజ్ మీద ఇప్పుడు మన భాష కాకుండా ఇంగ్లీష్ని ఎలా మాట్లాడుతున్నారో ఎంత బాగా చెప్పి చూపించారో చూడండి. బాగా ఆలోచించండి. మన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఇప్పుడు మేమంతా ఏమవ్వాలి? మాకు ఇంగ్లీష్ రాదు. రెండోది, ప్రోగ్రాం తెలుగు, సినిమాలు తెలుగు, మనం ఉన్న దేశం తెలుగు, మన సంస్కృతి తెలుగు, మన బ్యాక్గ్రౌండ్, మన వంశం తెలుగు. ఇన్ని తెలుగును వదిలేసి ఆ ఒక్క భాషని ఎందుకు పట్టుకున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఎన్నోసార్లు చెప్పా, అందరికీ తెలిసిన విషయమే. ప్రతి భాష మనకు అవసరమే. మనం ఏ ఊరికి ఎప్పుడు వెళ్తామో తెలీదు, ఏ ఉద్యోగానికి లేకపోతే ఏ విహారానికి, ఒక పిక్నిక్ వెళతాము, పిక్నిక్ అన్నది కూడా తెలుగు, విహారానికి వెళతామో మనకు తెలీదు. అప్పుడు అన్ని భాషలు తెలుసుకోవడం తప్పే కాదు, కానీ మూలం మంది కదా. ఎక్కడ తిరిగి ఏం మాట్లాడినా వచ్చేది మన ఇంటి లోపలికి. మన ఇంటి లోపల అన్నిటికంటే ముఖ్యమైనది మన పెద్దలు, మన తల్లిదండ్రులు, అన్నలు, వదిళ్ళు, అక్కలు, అందరికీ తెలుగే వచ్చు. వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఇంగ్లీష్ ఏం మాట్లాడతాం? అది ఎందుకని అలా మాట్లాడుతున్నారు అనేది నేను లోపల చాలా కాలం నుంచి బాధపడుతున్నా. చెప్పడానికి నాకు ఎందుకు అనిపించలే, ఎందుకులే అనుకున్నా. కరెక్ట్గా చూడండి, భగవంతుడు, ఈయన ఒక హిందీ నటుడు, పాపులర్ నటుడు, ఆయన అంత గొప్ప మనసుతో నన్నెందుకు చూడాలనుకున్నాడు? నా వాళ్ళందరూ అనుకోలే, సంబంధమే లేదు, అదే భగవంతుడి నిర్ణయం అంటారు. నేను నమ్ముతాను అనేది అదేనండి. ఎక్కడ ఆయన, ఎక్కడ నేను ఇక్కడికి వచ్చి తెలుగు గురించి ఎత్తిన తర్వాత మా లక్ష్మణ్ గారికి ఆల్రెడీ ఇష్టం. నాతో తీయాలనుకోవడానికి ఒక 2 బ్యానర్ రెడీ చేసి పెట్టుకున్నాడు, నాతో తీయాలని. అది కరెక్ట్గా ఈయన రావడం, అది 2 లింక్ అవ్వడం, ఆయన చేతికి ఒకటి మాట్లాడడం అంటే, ఆయన మన ఆర్టిస్టులు స్టేజ్ మీద
తెలుగే రానట్టు ఎలా మాట్లాడతారు అనేది ఆయన యాక్ట్ చేసి చూపించినప్పుడు నాకు అర్థం కాల. ఇంత బాగా నేను చెప్పలేకపోయాను అనుకున్నా. మళ్ళీ వెంటనే నా చేతికి ఒకటి ఇచ్చారు. మన తెలుగు గురించి మనమే అడుక్కోవాలా అన్నది నేను చెప్పాను. నిజమే కదండి. ఎందువల్ల ఇలా అవుతోందనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్క సంపాదన తప్ప దేనికైనా ఈ సంస్కారం మనం పనికొస్తుందా? మన ఇంట్లో కానీ ఆప్యాయత కానీ దేనికి లేదు. ఎందుకండి ఒకటి చిన్నది చెప్తా. మన మా మా చిన్నప్పుడు కూలీ పని చేసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా తృప్తిగా ఉన్నారు. చేతులు రిక్షా లాగిన వాళ్ళు, సైకిల్ రిక్షా వాళ్ళు, పొలంలో పని చేసుకునే వాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు అందరూ కూడా ఆ సంపాదనతో ఎంతో తృప్తిగా తిని హాయిగా ఉండడం కొన్ని సంవత్సరాలు నేను చూసా. కానీ ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించినా ఒక్కొక్క బిల్డింగ్ 4,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి కొన్నా వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉన్నారు? వాళ్ళు ముఖం చూడండి, ఎప్పుడూ టెన్షనే, ఎప్పుడూ ఒకరికొకరు తిట్టుకోవడమే, ఎప్పుడు బాధ. దానికి కారణం ఏంటంటే మంది వదిలి ఇంకొకటి పట్టుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. ప్రాబ్లం కాదు, సమస్య. సమస్య. ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేది మూల కారణము ఎవ్వరూ చెప్పలేం. ఒకటే మాట మళ్ళీ నేను చెప్తా. కలికాలం వచ్చేసింది. ఎవరిని ఎవరు మార్చలేము, మార్చడానికి ప్రయత్నించకూడదు. అందువల్లే నేను ఎక్కువ లేట్గా పెట్టడానికి కారణం. ఉద్యోగానికి యూజ్ చేసుకోండి. ఉద్యోగానికి డెవలప్ అన్నారు. డెవలప్ వల్ల ఏమైంది? ప్రశాంతత పోయింది, అందరూ తృప్తిగా ఉన్నది పోయింది, ఉన్న దాంట్లో చాలు అనుకొచ్చి కలిసి ఉన్న కుటుంబాలు విడిపోయింది. ఇది డెవలప్ ఎట్లా అవుతుందండి? ఒక్కసారి ఆలోచించండి. దీని పరిణామాలు కూడా చూస్తున్నారు కదా. అందుకనే చెప్పా, ఏ భాష తప్పు కాదు, ఏదీ లేదు. కానీ రాను రాను ఇంకేమవుతారు? రాసిన బోర్డులు కూడా తెలుగు తీసేయండి అని వస్తారు. ఎట్లా తీస్తారండి? వాళ్ళు పనిచేస్తే అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతూ కూర్చుంటే ఎలా కుదురుతుందండి? అందువల్ల ఒక్కసారి మీరు కూడా మాట్లాడండి, గొంతెత్తండి. అప్పుడప్పుడు అనవసరమైన వీడియోలు చూస్తూ అనవసరమైన అదేదో రీల్స్ షార్ట్ పెట్టేటప్పుడు దీని గురించి కూడా మన వాళ్ళు మాట్లాడండి. మన బాధ్యత అది. మాట్లాడడానికే సిగ్గుపడే స్థితికి దిగజారిపోయటం కరెక్ట్ కాదండి. ఎందుకో చెప్పాలి అనిపించింది. ఈ సర్ప్రైజ్ మాత్రం ఎక్కడో ఉన్నాయనంత అభిమానంగా వచ్చి నన్ను అభిమానించి ఏదో నేను కూడా ఏమి చేయలే. మన ఊర్లాగా ఒక ఉప్మాను దోశ చేసి పెట్టా. దాన్ని అంత ఇష్టంగా తిని ఆయనకు సన్మానం కూడా మా లక్ష్మణ్ గారి చేతిలో చేయించి పంపించేంత ఒక సందర్భం భగవంతుడే ఇచ్చాడు. అనుకోకుండా జరిగిన దానికి దీనికి చాలా గర్వపడాలో సంతోషపడాలో మీరు ఆలోచించండి. చాలా సంతోషం అండి నా వీడియో చూస్తున్నందుకు. వంట వచ్చా? వంట వచ్చా? అబ్బో టైమే లేదు కదా, యాక్టింగ్ ఫుల్ టైం యాక్టింగ్ కదా, ఒకటి ఇయర్ మీకు లేదు. వయసు అయితే మిమ్మల్ని ఎందుకు కష్టపెట్టాలి? ప్లీజ్ ఏమొద్దు, వద్దు వద్దు అంటే వద్దు కూడా చేశారు. నాకు కూడా చెప్పారు, వద్దని చెప్తానమ్మా, అంత దూరం కష్టపడి రావాలి, ఆయన లైట్లు ఉంటాయో ఉండవో అని. నాకు బాగా ఏమి కృషి పెట్టకూడదు. ఎట్లా విలేజ్ టౌన్, మీరంతా బాంబే, బాంబే. నాకు ఎప్పుడున్నా కొంచెం డల్ అయిపోతాను అనుకో, ఏమైనా ఎంటర్టైన్మెంట్ కావాలి, నేను మ్యూజిక్ వింటాను. ముందు దోపులు పాట పెడతా, నేను డాన్స్ చూస్తా, ఫ్రెష్ అయిపోతా. ఎప్పుడు అంతే ఆల్వేస్ స్టార్ట్ అయిపోతాను. చాలా మోట అందమాన అమ్మాయి ఫుల్ పానీపూరి అది కూడా 50 years 55 years. మేము బొంబాయిలో పుట్టి పెరిగినా కూడా తెలుగు మీద మాకు చాలా ప్రేమ. ఎందుకంటే మన మాతృభాష. బొంబాయిలో కూడా తెలుగు స్కూల్ నుండి చదివాను.
కానీ నేను 7వ తరగతి దాకానే చదివాను. అందువల్ల నేను చదవగలను. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా ఓటీటీస్ సినిమాల పేర్లు అన్నీ చదువుతూ ఉంటాను. బాగా ఆనందంగా. బాంబేలో తెలుగు కనపడవు అసలు. తెలుగుతో ప్రేమ ఉండాలి, చాలా ప్రేమ ఉండాలి. మా అమ్మ ఇంట్లో తెలుగు మాట్లాడుతాం. మేము తెలుగు, మరాఠీ ఎక్కువ. హిందీ, మరాఠీ, బాంబేలో పంజాబీ, గుజరాతీ అన్నీ మిక్స్ మాట్లాడతాం మేము. హిందీ సినిమాల్లో పనిచేస్తున్నాం కాబట్టి తెలుగు ప్రాక్టీస్ చాలా పోయింది. నేను 68లో విడిచిపెట్టాను స్కూల్. దాని తర్వాత తెలుగు టచ్ లేదనమాట. చిన్నప్పుడు నేను లెటర్ కూడా రాసేవాడిని, కానీ దాంతో టచ్ వెళ్ళిపోయింది. కానీ అయినా కూడా తెలుగుతో ప్రేమ ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా కొందరు తెలుగు మాట్లాడితే దాంట్లో తెలుగే ఉండదు. ఇప్పుడు మేము అప్పుడు సినిమా యాక్టర్లు వాళ్ళ ఇంటర్వ్యూస్ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళతో అడిగితే ఏమండి ఈ సినిమాలో మీరు ఏ రోలు ఏం చేస్తారు అంటే, ఈ సినిమాలో నా రోల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, టోటలీ బియాండ్ మై ఇమాజినేషన్ లాగా ఉంటుందండి. ఎందుకంటే నేను అనుకోలే యాక్చువల్లీ. I never thought this kind of role I'll get this kind of role, and నేను బాగా సంతోషపడ్డానండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ టైం when I saw this movie, when director narrated about this movie, and when he explained my role, my character, it was fantastic అండి. It was really, నేను చాలా ఆశ్చర్యపడ్డాను. I was very surprised. కొంచెం డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్. బట్ యాక్చువల్లీ తెలుగు అక్కడ దాంట్లో తెలుగే లేదు, అంత ఇంగ్లీషే ఉంది. మళ్ళీ పాపం ఊర్లో ఉండే వాళ్ళు టీవీ దగ్గర కూర్చొని వింటా ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం అవుతుందో నాకు తెలుసు. ఒకటితో గుండె అయిపోయాడు. గుండె అయితే తిరుపతి పోయొచ్చా? లేదండి. ఎవరైనా చచ్చిపోయారా? ఎందుకు గుండె తీసుకున్నాం? తెలుగు చచ్చిపోతుందండి. సూపర్. తెలుగు చచ్చిపోతుంది కాబట్టి గుండె ఇంటికి గొంతుకున్నాడు, గుండె అయిపోయింది. మా ఇంట్లో ఎప్పుడు తాగలేదు. తెలుగు మాయమవుతా ఉంది, తెలుగు పోతా ఉంది. ఆ తెలుగుతో మనం ప్రేమ చేయాలి, మన మాతృభాష కాబట్టి ప్రేమ చూడాలి, తెలుగు మాట్లాడుతూ ఉండాలి. టుడే వాళ్ళ జనరేషన్ వాళ్ళు తెలుగు రాకుండా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. బాంబేలో ఉండే వాళ్ళకు అస్సలు రాదు. తెలుగు మాట్లాడుతూ ఉండాలి, తెలుగుతో ప్రేమ ఉండాలి. ఐ లవ్ తెలుగు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై తెలుగు భాష. తెలుగు భాషకు పట్టం కట్టండి. అది కట్టమని. తెలుగు భాషకు పట్టం కట్టండి. ఏమండి? అది ప్రభా గారు గ్రేట్. మీరు గ్రేట్ అండి. మాది మేము ఇక్కడ ఉన్నాం, అక్కడ ఉండుకొని మన భాషను మర్చిపోలేదు. మీరు గ్రేటు, అది అందరికీ సిగ్గుండాలి. మీరు ఇక్కడ నుండి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి ఇదిలిచ్చారు హిందీ సినిమా. మీరు గ్రేట్. ఏ భాషలో చేసినా అది ఒక జాబ్ కోసం ఏదైనా యూజ్ చేయొచ్చు, కానీ మంది అనేది ఉండదాన్ని వదులుకోకూడదు కదా, అవమానపరచకూడదు. మన భాషని అవమానపరచకండి. పరాయి భాష బతుకుకి, దాన్ని యూజ్ చేసుకోండి, అంతవరకే. అది ఒక ఫ్యాషన్ కింద, ఫాల్స్ కింద అది చేయటం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు నమ్ముకున్నట్టే, అది ఎంతవరకు కరెక్ట్? ఇదిగో మాతృభాషని రక్షించండి అని అడుక్కునే స్థితికి వచ్చాము. సిగ్గుండాలి మనకి. మన భాషని మనం అడుక్కోవాలా? అది కరెక్ట్ కాదండి, ద్రోహం. అది ఫ్యాషన్ కూడా ఒక లిమిట్ ఉండాలి. ఆ ద్రోహం చేయకండి. అందువల్లే మనకి ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి, ఇన్ని యుద్ధాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని రోగాలు మన మాతృ తల్లిని అమ్ముకోవడం వల్లే వచ్చింది. అది గుర్తు పెట్టుకోండి ఎవరైనా. సాయిరామ్. మీరు కూడా రండి బాబు, మీరు కూడా రండి. దానన్నా
మీరు వెయ్యి. ఇది చాలా బాగుంది. ఊరు కట్ట పెట్టి తీసేస్తాం అంతే.